కానీ ఆయుధానికి రేపొద్దున ఆయుధ పూజ చేసి కొబ్బరికాయ కొట్టి నిమ్మకాయ కోసి సింధూరం జల్లుతారా అని ఊహించడం, ఆయుధం ఊహించడం అనేది తప్పు అవుతుంది. ఇది ఒక బిగ్ లెసన్. ఇకనైనా ఎవరైనా వివరణాత్మకంగా అర్థవంతంగా విమర్శలు చేయండి. పార్టీ మెప్పు కోసం చేస్తారో లేదంటే ఫ్యాక్ట్ ఉంటే ఫ్యాక్ట్ బేస్డ్ చేస్తారో వెల్ అండ్ గుడ్. కానీ విచ్చలవిడిగా చేస్తే ఫైనల్ రిజల్ట్ ఏముంటుంది అనేదానికి ఈరోజు బోరుగడ్డ అనిల్ ఉదంతమే ఒక ఉదాహరణ. కరెక్ట్, ఆయన అన్నట్టుగా 22 కేసులు ఎదుర్కొన్నాడు, 9 నెలల పాటు జైలు జీవితం అనుభవించాడు. ఇప్పుడు స్వయాన పార్టీ నేతలు నో ఎంట్రీ బోర్డు తగిలించారన్నది ఆయన ఆరోపణ. నిజంగా ఆయనకి నిన్న ఎంట్రీ దక్కలేదు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ఒక కేసులో ఎదుర్కొంటే జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వెళ్ళారు. అంబటి రాంబాబు జైల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వెళ్ళారు. అలాగే మనకు తెలుసు ఎంపీ, మరో ఎంపీకి సంబంధించి నందిగం సురేష్ ఒక కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉంటే ఆయన పరామర్శించడానికి వెళ్ళారు. మరి బోరుగడ్డ అనిల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అయితే పరామర్శకు వెళ్తారు కదా, ఒకటి. రెండోది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ కి న్యాయ సహాయం అందించే మోడల్ ఆ పార్టీలో ఉంది. బోరుగడ్డ అనిల్కి ఏమైనా న్యాయ సహాయం అందించారా? అయితే బోరుగడ్డ అనిల్ ఇప్పుడు ఏం చెప్తున్నారు? చల్లా మధుసూదన్ ఫోన్ చేసి మీ అడ్వకేట్ మీరే పెట్టుకోమన్నారన్న అంశాన్ని ప్రస్తావించారని అంటున్నారు. తర్వాత ఏమో పైకి వెళ్తే కూర్చోబెట్టి కనీసం తినమనలేదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారని అంటున్నారు. లేదంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిపిఆర్గా ఉన్న పూడి శ్రీహరి పేరును తెరమందికి తెస్తున్నారు. మీరు ఇప్పుడు ఏవి తెచ్చినా వ్యర్థమే. మళ్ళీ అదే క్వశ్చన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉందా? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత? వాట్ ఈస్ ద ప్రూఫ్? పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారా? పార్టీ సభల్లో పాల్గొన్నారా? అఫీషియల్గా ఐడి కార్డు ఉందా అంటే మీ దగ్గర సమాధానం లేదు. మీరు కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రేమతోనో ఇంకా వాళ్ళ దీంతో ప్రేమతోనో మాట్లాడి ఉండొచ్చు, తప్పు లేదు. కానీ మాట్లాడిన ఇంటెన్సిటీ ఏంటి, మాట్లాడిన తీరేంటి, మాట్లాడిన ఆ పరిధి దాటడం ఏంటి, అవన్నీ ఏమైపోయాయి? ఫైనల్గా మీకు మీ జీవితానికి ఒక ప్రశ్నార్థకంగా మారిపోయాయి. ఇప్పుడు మీరు ఎంత విచ్చలుడిగా మాట్లాడారో, ఎంత చించుకున్నారో, ఇప్పుడు మీ పేజీ చిరిగిపోయింది. అందుకు ఇది బిగ్ లెసన్. ఫైనల్గా చెప్తున్నా, బిగ్ లెసన్. ఏ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఏ రాజకీయ పార్టీకి సంబంధించి వేసేసుకుని మొత్తం స్నానం చేసినట్టు మొత్తం వేసుకుని నేనే పోరాట యోధుల్ని, ఆ పార్టీ మీద ఏగవాలని, ఆ పార్టీ నాయకుడి మీద ఏగవాలని నేను ఊరిక గుండెలు చించుకొని చొక్కాలు ఇప్పేసి హడావుడి చేస్తే ఇలాంటివే జరుగుతాయి. ఇది అందరికీ ఒక బిగ్ లెసన్. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టలేము, కొన్ని విషయాల్లో టీడీపీని తప్పుపట్టలేము, బీజేపీని తప్పుపట్టలేము, కాంగ్రెస్ని తప్పుపట్టలేము, బీఆర్ఎస్ని తప్పుపట్టలేము, కాంగ్రెస్ని తప్పుపట్టలేము, ఎవరిని తప్పుపట్టలేం. ఈ మధ్యలో ఈ ఇన్ఫ్లుయెన్సెస్ పేరుతో వచ్చేసి నచ్చినట్టుగా మాట్లాడు. రేపు పొద్దున పార్టీ మాతో ఉంటుందండి. ఎందుకుంటాయి పార్టీలు? దర్ పొలిటికల్ పార్టీస్. కాక్రోచ్ ఉద్యమం జరిగింది. కాక్రోచ్ చేసిన తర్వాత అభిజిత్ దీప్కే చాలా మంది ఇష్యూస్ ఫ్లేరప్ చేశారు. ఇష్యూస్ ఫ్లేరప్ చేసిన వాళ్ళందరూ కూడా రేపు పొద్దున అభిజిత్ దీప్కే కాక్రోచ్ పార్టీ పెడితే అందరం లీడ్ చేస్తారా? లేరు. ఎవరికెవరు మళ్ళీ తప్పించుకునే మోడల్ ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు ఆ మోటివ్, ఆ రోజు ఆ ఇష్యూలో నేపథ్యంలో అందరినీ కలుపుకొని పోవటం, దానికి వాడుకోవటం. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. ఇది ఈ విషయంలో నేను క్లియర్ కట్ గా చెప్పదలుచుకున్నాను. ఎస్, ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వరుసగా వివాదాల్లో ఇరుక్కుంటూ ఉన్నారు. కేసులు వెంటాడుతూ ఉన్నాయి. కొంతమంది అరెస్ట్ కూడా అయ్యారు, కొంతమంది రిమాండ్ లో కూడా ఉన్న పరిస్థితి. ఇప్పటికే సిదిరి అప్పలరాజు వివాదంలో ఇరుక్కున్నారు, ఆయనపై కేసు నమోదైంది, రిమాండ్ లో కూడా ఉన్నారు. తమ్మినేని సీతారాం మీద కూడా కేసు నడుస్తోంది. అలాగే జోగి రమేష్ మీద ఒక కేసు నడుస్తోంది, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద. తాజాగా ఎమ్మెల్యే విరూపాక్షి మీద కేసు నమోదైంది. మాజీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి అండ్ ముస్తఫాలు అరెస్ట్ అయ్యారు. గుజరాత్ లో ముస్తఫాను అదుపులోకి తీసుకుని అరెస్ట్